వెల్కమ్ టు ఏటీవీ. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గం పరిధిలో బీఎస్పీ పార్టీ నీలిరథం ప్రచారం నిర్వహించింది. సోమవారం నిర్వహించిన ఈ ప్రచారం రథం బీఎస్పీ పార్లమెంట్ అభ్యర్థి పెద్దపెంకి శివప్రసాద్ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు తమ ఓటేసి ముద్రను ఏనుగు గుర్తుపై వేయాలని బీఎస్పీ విశాఖ జిల్లా ప్రచార కోఆర్డినేటర్ సవరల రమేష్ కోరారు. గంగవారం పోర్ట్ ఉంది, అది కూడా బయట వెళ్తుంది. స్టీల్ ప్లాంట్, ఎల్ఐసి, రైల్వే ప్రతి కూడా అవుతున్నాయి. అంటే మనం చదువుకుంటున్నాం, దీనికి లైఫ్లో ఉద్యోగం చేసి ఫ్యామిలీగా సెటిల్ అవి తల్లిదండ్రులకు ఏదో పోషిస్తాం. ఇప్పుడు మన ప్రైవేట్ మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయలేము. ఏదో ఉద్యోగం కూడా ఉండదు. బాస్ని ఏ వాటిలోనో చెప్పని గడుపుకోవాలి. అందువల్ల మనం ఏ జనసేన ఓటేసినా, టీడీపీ ఓటేసినా, వైసీపీ ఓటేసినా అవన్నీ ఓట్లు నరేంద్ర మోడీకి వెళ్తాయి. ఎందుకంటే వీళ్ళు ఓటేస్తే ఇలా కొంచెం వాళ్ళకి కమాండ్ ఉంటారు. ఆ కమాండ్ ఉంటారు కాబట్టి నరేంద్ర మోడీ ఏం చేస్తుంది, మొత్తాన్ని ప్రైవేట్ చేస్తారు. ప్రైవేట్ పని చేస్తే మనకు ఉద్యోగం ఉండదు సార్. మనం బతుకున్నాం కదా, ఆ బతుకు అర్థం ఉండదు. అలాగే ఫస్ట్ మన శాస్త్రం మొత్తం బతుకుని బాధ్యతలాగా అలా బతకాలి. కాబట్టి దీంట్లో ఏను గుర్తు ఓటేయాలి. ఏను గుర్తే ఓటేయాలి. మన గుర్తు మన గుర్తు మన గుర్తు మనతో తల్లిదండ్రులు చెప్పేసి ఏను గుర్తు పోయింది చెప్పండి. ఎందుకంటే మహాపురుషులు తీసుకుంటారు కదా, ఎన్నో త్యాగం చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిచ్చారు. ఆ రాజ్యాన్ని కూడా మరుస్తున్నారు. ఆ రాజ్యాంగం ఎందుకు మరుస్తుందో వాళ్ళు మనకు రైట్ వాళ్ళు కనుక రైట్ ఉంటే వాళ్ళే వదిలారు. ఒకే గుళ్ళో కుమ్మరి ఇంకేం బతుకుంటుంది, ఓన్లీ వాళ్ళు పడుతుంది. మనం బతుకున్నప్పుడు మనకి ఫ్యూచర్ ఉండదు. కాబట్టి మనం ఏను గుర్తుకు ఓటేసి బదులు సమాజ్ పార్టీని గెలిపించుకోవాలి. జై భీమ్. జై భీమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.